గ్యాస్ గురించి ప్రభుత్వం క్లియర్‌గా చెప్పింది. 28% ఎక్స్‌ట్రా చేస్తున్నారు. ఆల్రెడీ చాలామంది ముందు ఫస్ట్ బాధపడ్డటువంటోళ్ళు కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మేము బుక్ చేస్తే 48 గంటల్లో వచ్చింది. 3 రోజులు వచ్చింది. అంటే డొమెస్టిక్‌కి ఏ ప్రాబ్లమ్ లేదు. కమర్షియల్ అయితే నేను ఇంతకుముందే చెప్పినట్టు బ్లాక్‌లో కొనే వాళ్ళకి ప్రాబ్లమ్. బ్లాక్‌లో ఇవ్వట్లేదు ఏజెంట్లు. ఇవ్వడం మానేసేటప్పటికి హోటల్స్ దెబ్బతింటం ఇయన్నీ. ఎందుకంటే ఒక హోటలోడు నెలకొచ్చేటప్పటికి ఒక 500 సిలిండర్లు వాడతాడనుకుంటే 500లో వాడు అధికారికంగా రికార్డెడ్‌గా చూపెడుతోంది 50, 100. మిగతా 400 కూడా బ్లాక్‌లోనే కొంటున్నాడు. ఇప్పుడు అది ఆగిపోవడంతో బ్లాక్ ఆగేటప్పటికినే హోటళ్ల సంక్షోభం వచ్చింది. ఇదే సందర్భంలో గ్యాస్ పరమైనటువంటిదైతే ఇంకో పక్కన మనకి సప్లైకి ప్రాబ్లమ్ లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. లేటెస్ట్‌గా గెయిల్ వాళ్ళు ఒమన్ నుంచి అంటే ఖతార్ మీద దెబ్బతిని సప్లై తగ్గినటువంటి సందర్భంలో ఒమన్ నుంచి తీసుకుంటున్నారు. యూరోపియన్ ట్రేడర్స్ నుంచి కూడా కొనుగోలు చేస్తున్నారు. ఓవరాల్‌గా నెక్స్ట్ వీక్‌కి 17-20 డాలర్ల అదనంగా స్పెండ్ చేయడానికి కూడా రెడీ అయ్యి కొనుగోలు చేస్తున్నారు.